సూపర్ వచ్చింది సరస్వతి. నాదన్న కొంచెం అడగంటుంది కానీ ఎంత బాగా వచ్చింది అత్తమ్మ ఇది. ఎంత బాగా చూడండి, స్పాంజే మన స్పాంజ్ కేక్ లాగా ఉంది చూడ్డానికి. ఇది అత్తమ్మ అసలు ఊరికే కట్ అయిపోతుంది అత్తమ్మ, స్పాంజ్ లాగా. ఎంత బాగా ఉడికింది కూడా ఇది. హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మ. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్న చెఫ్ సర్వీ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి న్యూ ఇయర్ స్పెషల్గా మనం బిర్యానీలు, చికెన్ స్టార్టర్స్ ఇలాంటివి ఏమి కాకుండా ఇంతవరకు మన ఛానల్ చేయనటువంటి కేక్ రెసిపీ చేస్తున్నాం. అది ఇక్కడ ఇంట్లో చేద్దాం అత్తమ్మ. చేద్దాం. కేక్ అందరూ చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు, చేయండి కేక్ చేయండి కేక్ చేయండి, కానీ మనకి పొయ్యి మీద కాబట్టి కొద్దిగా ఇది ఇబ్బందిగా అనిపించి చేయలేదు. ఇంకా ఈ మొత్తానికి అయితే ఈరోజు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి అత్తమ్మ కేక్ చేద్దామా? నేను చేస్తా. ఎందుకమ్మా నేనే చేస్తాను. నేను చేసే పద్ధతిలో నేను నేర్చుకున్నా కదా, నువ్వు కూడా చెయ్యి ఒకటి. అయితే మన ఇద్దరం కొట్లాడొద్దు, నువ్వు నేర్చుకుంటున్నా అంటున్నావు. అవును, నేను చేసేది కూడా అందరికి సింపుల్ గా వస్తుంది, సింపుల్ గా చేసుకుంటారు ఇంట్లో ఉన్న దాంతో. నేనైతే అన్ని పెద్ద పెద్దవి చెప్తాను, మీరేం పెద్దవి చేస్తారు కదా. మీ ఏజ్ వాళ్ళకి మీ చేసుకుంటారు. సరే అత్తమ్మ ఈజీ పద్ధతిలో ఒకటి చూపిస్తా అంటుంది, నేను ఒకటి చేసి చూపిస్తా. ఇద్దరం కలిసి ఒక 2 కేకులు చేద్దాం, కేక్ కట్ చేసుకొని తిందాం. ఇగో కేకుకి ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇగో 1 కప్పు, 2 కప్పుల ఉప్మా రవ్వ. ఈ కప్పుతోటి ఏ కప్పు ఉన్నా మీ ఇంట్లో కప్పు తీసుకోండి, కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా 2 కప్పులు. ఒక 3 యాలక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది ఇగో ఈ మాదిరిగా పట్టుకోవాలి. రవ్వ మనం ఎంత కప్పుతో తీసుకున్నామో అలా 1/2 కప్పు నూనె పోసుకోవాలి. సేమ్ మళ్ళీ నూనె ఎంత పోసుకున్నామో మళ్ళీ పెరుగు కూడా అంతే పోసుకోవాలి, 1/2 కప్పు. ఇగో ఈ కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్పు నూనె పెరుగు. ఇగో ఇదే కప్పుతోటి 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు చక్కెర. 2 కప్పుల రవ్వ, 1 కప్పు చక్కెర. ఇదే ఈ కప్పులనే మళ్ళీ 1/2 కప్పు నూనె, 1/2 కప్పు పెరుగు. ఇగో మళ్ళీ అదే కప్పుతోటి కాగబెట్టుకొని కొంచెం అంత గోరువెచ్చని పాలు మళ్ళీ అదే కప్పుతోటి పోసుకోవాలి. ఇగో 1 చిటికెడంతా ఉప్పు. ఇగో ఇప్పుడు ఇదన్నీ పోసుకున్నాం కదా ఇలా. ఇప్పుడు మనం 1 రౌండ్ మిక్స్ చేసుకుందాం. మళ్ళీ పట్టుకున్నాం కదా, ఇంకో ఈ మాదిరిగా పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం ఈ గిన్నె పోసుకొని ఒక 10 నిమిషాలు ఆగాలి. అత్తమ్మ కేక్ రెసిపీ చేయకముందు ఇది క్రీమ్ ఉన్నట్టుంది. అంతేనా? సేమ్ క్రీమ్ లాగానే ఉంది, వైట్ క్రీమ్ లాగా. అట్నే ఉంటుంది మరి, చేసినాక చూడదాని అందం. కానీ ఇట్లే నాకు చూడాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది పక్క కింద పెట్టుకుంటున్నాం అంటే మనము ఈ ఉప్మా రవ్వ ఎక్కువ గుంజుకుంటుంది, కొంచెం పీరుస్తుంది. పీర్చినాక మనకు గట్టిగా అనిపించింది అనుకో ఇంకొక సుక్క పాలు కూడా వేసుకొని మనం మళ్ళీ చేసుకోవాలి కేకు. అయితే ఇప్పుడు నేను పక్కకు పెట్టుకొని గిన్నె మూత వేసుకుంటున్నా. మూత ఏమొద్దులేత్తమ్మా, నేను ఒకటి తెచ్చిన దానికి పెడతానికి ఫాయిల్ అంటారు. ఇంకా నీ మూతతో సంబంధం లేదు, ఇట్లా చేస్తే అదే ఉండిపోతుంది, ఇంకా గాలి పోదు. మంచిదే, చూడు మంచి ఉపాయం చేసినావు. చూడత్తం ఎంత బాగుంది. అవును, ఇప్పుడు ఇది 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసావు అత్తమ్మా? ఇక గుడ్లు వేయకుండానే నేను గుడ్ల బదులు పెరుగు వేసుకున్నా. ఎందుకంటే శనివారం కొంచెం నీసు తినని వాళ్ళు ఉంటారు, మళ్ళీ అట్లా ఉంటుంది ఉన్నోళ్ళకి కూడా ఇది అవసరం రావాలని నేను గుడ్లు కొట్టకుండా పెరుగు వేసుకున్నా గుడ్ల బదులు. అట్లా ఉండదు కాబట్టి సరే నువ్వు గుడ్లు కొట్టకుండా చేసినా నేను గుడ్లు కొట్టి చేస్తా. 2 కాంబినేషన్ బాగుంటాయి, ఇది తినేవాళ్ళు ఉంటారు, అది తినేవాళ్ళు. అవును, అందుకే ఇప్పుడు నేను గుడ్లతో చేసేస్తామా, నువ్వు చేయగడుకుంటా. కేక్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 3 ఎగ్స్ కొట్టుకోవాలి. 3 ఎగ్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. ఈ 2 కప్స్ షుగర్ తీసుకున్నప్పుడు దీంట్లో 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి మనం, దీనికంటే చిన్నది. 2 కప్స్ షుగర్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్సీ. ఈ ఫ్లేవరే కదా మనకు నచ్చిన ఫ్లేవర్ వాడుకోవచ్చు ఇందులో. నేనైతే వెనీలా ఎసెన్సీ వేసిన. ఈ వెనీలా ఎసెన్సీ మన ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా, మనం డిమార్ట్కి పోతాం, మోర్లో ఉంటాయి, రిలయన్స్, ఈ స్టోర్లలో చాలా వాటిలలో స్టోర్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఈ ఫ్లేవర్ కాదు, ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఏ ఫ్లేవర్ అయినా వాడుకోవచ్చు. అంటే కేక్లో ఇది వేస్తేనే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. వేయాలి, ఎక్కువ కూడా వేయకూడదు, ఒక చెంచా అంతే. సరే, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం.
ఎగ్స్, షుగర్, ఆయిల్ ఇవన్నీ వేసాను చూడండి, మంచి క్రీమీ టెక్స్చర్ ఉంది. ఇంకా మనం కేక్ చేసే బీటర్ ఉంటుంది, దాంతో తీసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో మైదా పిండి వేసుకుందాం. అంతకంటే ముందు ఒక జల్లి పెట్టుకోవాలి, ఎందుకంటే పిండిలు మంచిగా జల్లించి పోసుకోవాలి ఇందులో. దీంతో 2.5 కప్పుల మైదా పిండి, మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పులు. షుగరు మనం 2 కప్స్ తీసుకున్నాం, పిండి 2.5 కప్పు మైదా పిండి తీసుకున్నాం. మరీ ఎక్కువ వేసుకుంటే షుగర్ తీయగా ఉంటుంది. పిండి మంచిగా ఇట్లా జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం లేదు కదా మరి అలా ఏం లేకపోయినా సరే వేస్తాం, దీన్ని జల్లించుకుంటేనే చాలా బాగా వస్తుంది కేక్. ఫ్రెష్ పిండి. ఇప్పుడు ఏ కప్పుతో మనం మైదా పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కోకో పౌడర్. అంటే ఇది చాక్లెట్ స్మెల్ వస్తుందమ్మా. కోకో పౌడర్, కోకోకా చాక్లెట్ పౌడర్ అన్నట్టు. ఇంకా అది 1 కప్ వేసుకొని ఇది కూడా పట్టుకోవాలి. ఇందులో ఇంకా కోకో పౌడర్ వేసుకున్నాక ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు. 1/2 చెంచాల సగం బేకింగ్ సోడా, 2 వేసుకొని దీన్ని కూడా ఇందాక మైదా పిండి జల్లించుకున్నట్టే జల్లించుకోవాలి. ఇందులో ఇది బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా. చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేకింగ్ సోడా మనం వంట సోడా రెగ్యులర్గా మైదా పిండిలో వాడతాం కదా, ఇది సోడా ఉప్పుది. ఈ బేకింగ్ పౌడర్ కేక్ ఫ్లఫీగా రావడానికి ఇంకా చాలా విధాలుగా చాలా యూజ్ అయ్యింది, అందుకోసం బేకింగ్ పౌడర్ వాడతాం. ఇంకా కోకో పౌడర్, ఈ బేకింగ్ పౌడర్ కొన్ని వస్తువులని చాలామందికి తెలియదు కదా, ఇవన్నీ నేను కింద లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. చాలా ఈజీగా ఆన్లైన్లో అన్నీ దొరికిపోతాయి. అయిపోయింది అత్తమ్మ. ఇప్పుడు దొరకంది అంటూ ఉండదు. ఇప్పుడు అయిపోయింది అత్తమ్మ. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటా. మిక్సీలో తిరగట్లేదు ఇది సరిగ్గా, ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఉంటే మిక్సీ ప్రాబ్లం, గట్టిగా ఉంటే తిరగదు కదా. చూడండి చాలా గట్టిగా ఉంది. ఇది మనం దీంట్లో వేసుకొని కలుపుకుందాం ఒక గిన్నెలకి. అత్తమ్మ ఇది చూడడానికి గట్టిగా అయింది కదా, ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. నేను పిండి కొద్దిగా ఎక్కువ వేసిన, 2 వేస్తేనే సరిపోయేది, 2.5 వేసినా కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 1 ఎగ్ కొట్టినా, కొద్దిగా షుగర్ వేసిన, మళ్ళీ తీయగా ఉండకు అంటే తక్కువ అయిపోతుంది కాబట్టి వేసిన. ఇప్పుడు ఇది కలుపుకొని అందులో కలుపుతా. గట్టయితే ఏం చేయాలంటే ఆపేయొద్దు, మనకు కొంచెం తొందర ఎక్కువ అన్నట్టు. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే ఒకటి ఎక్కువైనప్పుడు అన్నిటికీ ఎక్కువ వేసేయాలి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నా, కొద్దిగా ఒక్క చుక్క అంతా. అత్తమ్మ ఈ డబల్ పని లేకుండా ఫస్ట్ పోసేటప్పుడే 2 కప్పులు పిండి పోసుకోవాలి. ఎక్కువ పోసడం వల్ల మళ్ళీ ఎక్స్ట్రా పని అవుతుంది. 3 గుడ్లు కొట్టుకోవాలి, 2 కప్పుల మైదా పిండి, 2 కప్పుల చక్కెర, 1/2 కప్పు నూనె. అప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి చాలా మంచిగా అంటే లూజ్ కన్సిస్టెన్సీ లాగా ఉంది, ఉడికే వరకు సరిపోతుంది. ఇదంతా వేసి మనం మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అత్తమ్మ, ఇప్పుడు నేను చేసిన తప్పు కూడా చెప్తే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే నేను చెప్పకపోతే మళ్ళీ మీకు పిండి గట్టిగా కేక్ సరిగ్గా రాలేదు అది ఇది అంటారు కదా, అందుకోసమే నేను చెప్తున్నా. చేసిన తప్పు కూడా ఒప్పుకోవాలి కదా. ఫస్ట్ అట్లా చేసి మళ్ళీ బట్టి పోసి మళ్ళీ అలా గాని రాకుండా చేస్తే వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అనేది ఉంటుంది డౌట్. అవును, కాబట్టి ఇప్పుడు నువ్వు ఎగస్ట్రా బట్టిని చెప్పుకున్నావు, అంతే. ఇంకా ఎగస్ట్రా తీసుకోకుంటుంటే సరిపోద్ది. నాకు బుద్ధి అవుతుంది ఇదైతే. చాక్లెట్ కరిగిస్తే సేమ్ ఇంతే ఉంటుంది అత్తమ్మ. అవును, ఇవన్నీ అందులో వేసేస్తాను. చేయగలుగు. ఇవన్నీ వేసుకున్నాం కదా మనం, ఎక్స్ట్రా కూడా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, మన ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందాం. కాఫీ పౌడర్ వేయగానే స్మెల్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది, సూపర్ వస్తుంది. ఇందులోనే అత్తమ్మ ఇట్లా కలుపుకున్నాక కొన్ని చాకో చిప్స్, ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. చాకో చిప్స్ 2 స్పూన్స్, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్స్ వేసినాం కాబట్టి ఆ చాకో చిప్స్ వేయడం వల్ల మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ కేక్ బాగుంటాయి అవి. అబ్బా భలే ఉంది సార్, అసలు కలుపుతుంటేనే బాగుంది అత్తమ్మ. కేకుల బేకర్ అయినా పెడదామా? ఈయన ఇంకా నువ్వు ఎట్లా టీ షాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం నేను వచ్చినప్పుడల్లా కేక్ చేసిపోదాం అత్తమ్మ. ఇక్కడ పెట్టు, ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేద్దాం కేక్. ఏంటి అది దాని పేరు కేక్ పౌడర్, దాని పేరు ఏంటంటే కోకో పౌడర్. కోకో పౌడర్ ఇవన్నీ తీసుకురా, ఇంకెళ్ళి పోద్దాం. పోసి పీసులు పీసులు కొట్టి డబ్బా పెడతా.
నువ్వే చేసినా ఈజీనే చేస్తావు అత్తమ్మ. నాది ఇంత కష్టం ఉంది నేను చూడు. నాకెందుకమ్మా ఇవన్నీ, నాకు ఇక్కడ ఎడ దొరుకుతాయి పల్లెటూర్లల్లో. నా దగ్గరది నాకు ఫ్రెష్గా చేస్తా మోతాదుగా. ఇది ఇప్పుడు కలిపినత్తమ్మా, ఇక నువ్వు ఫ్రెష్గా అంటున్నావు. అసలు ఏమంటారు తక్కువ పదార్థాలు వేసినావు కాదు. మాకు ఇక్కడ దొరికి ఇక్కడ అలా చేసుకునేటట్టే నేను చేస్తా. అవును, మాకు ఇక్కడ ఇవన్నీ దొరకాలంటే ఆడ దొరుకుతాయి. అవును, అందుకోసం అత్తమ్మ చూపి నీది ఎట్లా వచ్చిందో చూద్దాంది అత్తమ్మ. ఇది ఒక 2 నిమిషాలు నేను ఇట్లా కలుపుతుంటాను. నేను కేక్ చూపించత్తమ్మ. సరే మరి. ఇగో 10 నిమిషాల ముందులో ఆడ పెట్టుకుందాం అనుకున్నాం కదా, పెట్టినాము. చూద్దాము. ఇగో పిండి బొంగింది చూడు మంచిగా. ఇంకా సరస్వతి, ఏదో బేకింగ్ పౌడర్ అంటే కదా. అవునత్తమ్మ, అది అది కొంచెం వేస్తే ఇలా నేను కూడా ఖర్చు అవుతుంది అత్తమ్మ. ఖర్చు అయితే ఎంత అవుతుందమ్మా? ఇస్తలేరా? అది మాకు ఇక్కడ దొరకదు కదా, ఇప్పుడు వేసుకుంటా తెచ్చిన. సర్లే అత్తమ్మ, ఏం వద్దులు, ఒక కేక్ ముక్కి. సరే ఇస్తలే, 1 2 ఇస్తా. ఇగో నా కేక్, ఈ కేక్ తగ్గట్టుగా ఒక సగం వేస్తున్నా, స్పూన్లో సగం బేకింగ్ పౌడర్. ఇది ఈ వంట సోడా మనకు ఉంటుంది కాబట్టి నేను ఎట్లయినా వేస్తా ఇది. ఇప్పుడు ఆ వంట సోడా కూడా కొంచెం అంత, ఇగో ఆపులో కూడా సగం వేసి ఇప్పుడు మొత్తం కలబెట్టుకోవాలి. ఇగో ఇప్పుడు మంచి కలగలిసింది. దాని మాదిరి కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ ఉండటానికి ఒక కిస్మిస్లు వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ అత్తమ్మ, వాటి పేరు టూటీ ఫ్రూటీ. ఏమో మరి పచ్చగా బుర్రలలో తెస్తుంటే తీసుకున్నా. వాళ్ళు బుర్రలు అవి ఉంటాయి కదా, పిల్లలకు బాగా మంచిగా ఇష్టంగా తింటారని తీసుకున్నా. ఇంక అన్ని కలగలుపుకున్నా కదా నేను అవన్నీ. ఇప్పుడు ఇంకా పొయ్యి మీద వేద్దాము. ఇంకెట్లా నువ్వు మన ఇళ్ళకి వచ్చే రోజు కేక్ గిన్నె కూడా తెచ్చినావు. ఈ రోజు మంచిగా కలిసి వచ్చింది గిన్నెకు కూడా టైం. ఇంకా కేక్ గిన్నెలకు ఇప్పుడు దీనికి నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని ఇది ఇళ్ళ పోసుకోవాలి. సరే నూనె ఇద్దాం. చాలా చాలు. ఇదంతా ఇట్లా గిన్నెకు పట్టించుకోవాలి. ఇగో ఇది కొత్త గిన్నె, ఇట్లా గీట్లు ఉన్నాయి ఏంది అనుకోవచ్చు మీరు. ఒక రోజు నేను వేస్తా, అప్పుడప్పుడు వేసుకున్నా కాబట్టి ఇగో ఇట్లా వచ్చినాయి. అప్పుడప్పుడు ట్రై చేస్తా కదా, చేసినప్పుడు ఈ గీసినప్పుడు ఇట్లానే పడ్డాయి అన్నట్టు గీట్లు. సరే అత్తమ్మ, నువ్వు ఎట్లాగే నూనె రాసినావు. అవును, నేను కూడా దీనికి కోట్ చేస్తుండు. ఏం చేస్తావు? బేకింగ్ పేపర్. ఎందుకంటే ఇంకా చాలా నీట్గా వస్తుంది అది. బేకింగ్ పేపర్ ఇది కింద మాడకుంటా మంచి కలర్ గా ఎట్లా నీట్గా వస్తుంది. అంతేనా? మరి నేను అందుకే శేష గీట్లు పడ్డట్టు నల్ల పోయా గియ్యా, అందుకే ఇట్లాంటివి వాడాలి. ఎక్కడి రకరకాలుగా పెడుతురమ్మా. ఇప్పుడు చూడు ఎంత బాగా వస్తుంది. లాస్ట్ కేక్ సూపర్ వస్తుంది. ఇక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పోసుకోవాలి. ఇగో ఇప్పుడు ఇలా పిండి పోసుకున్నాం కాబట్టి ఇట్లా ఈ బుడగలు ఇవి లేకుండా ఇట్లా 2 సార్లు కొట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొన్ని పైనంగా చల్లుకోవాలి. టూటీ ఫ్రూటీ పేరు ఏం పేరు? రకరకాలవి పిల్లలు తినేవి. రంగుల రాట్నం, రంగుల కిస్మిస్. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయింది. ఇది మీకంటే అదేంటి ఓవెన్లు అవి ఉంటాయి, అలా పెట్టి నెట్టుతారు, మూతలు వేస్తారు, అల్లనే ఉడుకుతుంది కరెంటుకి. అట్లా కాకుండా నేను ఒక పెంకు ఇది కళాయి పెట్టుకొని కళాయిల్ని డైరెక్ట్ పెట్టుకొని మూత పెట్టుకుంటున్నా. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇక ఇప్పుడు మూత వేసుకొని మనము 40 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా ఇప్పుడు సింపుల్ వంట, ఇది సింపుల్గా అయిపోద్ది. అంటే వంటలు చేసి వంటే అని వస్తుంది గుర్తుగానే. సింపుల్ కేక్ ఇది, కాసేపట్లో అయిపోద్ది. సింపుల్గా మనం సిమ్ములో పెట్టుకోవాలి మంట. సిమ్ములో పెట్టి ఆడ పెట్టుకున్నాం అనుకో మన పని మనం చేసుకుంటూనే ఉంటుంది, దాని పని అది అయితేనే ఉంటుంది. అత్తమ్మ, ఇందాక నువ్వు పని అది చేసినంతసేపు నేను ఇది కలుపుతూ ఉన్నా కదా, ఇది కలపడం అయిపోయింది, మంచిగా కలిసిపోయింది. ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి చాకోస్. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత నువ్వు కూడా కేక్ గిన్నెలు వేసినావు. కేక్ గిన్నె ఒకటే ఉంది కాబట్టి నేను లేదు కాబట్టి కుక్కర్లో వేసా డైరెక్ట్. అమ్మ అంతేనా? సేమ్ అత్తమ్మ లాగానే కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కుక్కర్లో. కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని కూడా రాసుకోవాలి. ఇలా బ్రష్ ఉంటే బ్రష్ యూజ్ చేయండి. కాదు, నూనె రాసి ఆయిల్ బ్రష్ ఉంటుంది. మేమేం గుడ్డలు కట్టెలకి అప్పుడు. అవును. ఇప్పుడు అయిపోయింది. నేను కూడా బటర్ పేపర్ వేసుకుంటున్నా. మన కేక్ నీట్గా రావాలి అత్తమ్మ దానికంటే. ఇగో కేక్ మిక్చర్ది ఇదంతా పోసుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా ప్రిపేర్ చేసి. కేక్ది ఇదంతా ఇలా పోసుకున్న తర్వాత మనం ఒకసారి ఇట్లా అనుకున్నాం, ఎందుకంటే బబుల్స్ అవన్నీ పోయినా మంచి ఈవెంట్గా వస్తుంది కేక్. ఇప్పుడు కేక్ది మిశ్రమం మొత్తం ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం, మంచిగా వచ్చింది చూడండి. ఇప్పుడు
గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకున్నా. ఈ కుక్కర్ పెట్టుకున్న ఇందులో దానిపైన మూత పెట్టుకున్నా. సేమ్ అత్తమ్మని కాపీ కొడుతున్నా. ఇది కూడా అత్తమ్మ కనీసం ఒక 40 నిమిషాలు తక్కువ మంట మీద ఉడకాలి. సరే. అంతసేపు ఇవన్నీ మనం నీట్గా చేసుకుని ఈ 2 అయితే ఇక. సరే అత్తమ్మ ఒకసారి కేక్ చూడద్దమ్మా, అవుతున్నట్టు నల్ల పొంగుతున్నట్టు కనిపిస్తుంది బయటికి. అంతేనా? చూద్దాంరా. ఇగో ఇట్లా ఇట్లా మనం ఏదైనా స్టార్ట్ ఇలా కూర్చి చూస్తే తెలుస్తుంది. అప్పుడు ఇగో పిండి అంటలేదు, ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకున్నాం కదా, మనం కింది నుంచి కొంచెం అంతా కాలుకుంటూ వస్తుంది కాబట్టి కొంచెం మాడవాసన వస్తుంది. అది కొంచెం మనకు ఎప్పుడైతే మాడవాసన వచ్చిందని అనిపించిందో అప్పుడే గ్యాస్ బంద్ చేసుకొని మళ్ళీ దింపుకొని పక్కకు పెట్టుకుంటే లోపల ఉన్న కొంచెం అంత గుల్లలాగా లోపల ఏమన్నా పక్కలెమ్మటి నడుంగలు ఉంటుంది, అది కూడా ఉడికిపోద్ది. ఆ ఆవిరికి ఆ వేడికే మంచిగా ఉడికిపోద్ది. అప్పుడు మనం కేక్ కట్ చేసుకుందాం. ఓకే అత్తమ్మ, సరే అది కూడా ఇది ఒకసారి చూద్దాం. మధ్యలో ఇప్పుడే ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు. ఇది అత్తమ్మ ఇప్పుడే ఇది అవుతుంది, ఇంకా కాలేదు. ఇది కూడా అయింది అత్తమ్మ, చూడడానికి ఎలా ఉంది? పొంగింది, మంచిగా అయింది. కాకపోతే కొంచెం పిండి అంటుతుంది. ఇంకా 5 మినిట్స్ ఉంచితే సరిపోద్ది అత్తమ్మ. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం. ఆ లోపల ఇది కూడా చల్లగా అవుతుంది, ఇది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. అవును, ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసి ఇది కూడా చల్లగా అయినాక 2 కట్ చేద్దాం ఒకసారి కలిపి. అత్తమ్మ ఇది కూడా ఇందాక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత బంద్ చేయాలని చెప్పినా కదా, సేమ్ నువ్వు అత్తమ్మ చెప్పినట్టే. నువ్వు ఇందాక 10 నిమిషాలు పక్కకు పెట్టాలన్నా చల్లగా, నేను కూడా అట్లా బంద్ చేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేసిన, లోపల ఉన్నది ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు 2 కేకులు అయిపోయినాయి. ఇప్పుడు 2 ఓపెన్ చేద్దాం, ప్లేట్లకు తీద్దాం, కట్ చేద్దాం. సరే 10 నిమిషాలు అయిందిగా, చల్లారింది. ఇదిగో ఇట్లా పట్టుకున్నా మనకు వేడి లేదు. సైడ్లు ఇట్లా అందాం అత్తమ్మ. చుట్టూ ఇట్లా గీసుకురా, చుట్టూ గీసుకొని కొట్టొచ్చు, ఎవరైనా కొట్టవచ్చు, తీయొచ్చు. కేక్ వచ్చింది అత్తమ్మ. వావ్, మాడింది కొద్దిగా, బట్ ఏం కాదు, మధ్యలో ఉంది కదా. కానీ సూపర్ ఉంది అత్తమ్మ, అసలు ఎంత బాగా వచ్చిందో. అత్తమ్మ ఈ కేక్ కూడా చూద్దాం. మంచిగా అయ్యింది. ఇది కూడా సైడ్ అది కూడా అట్నే ఇసుంటి పెట్టుకో ముందలకి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సూపర్ వచ్చింది సార్. అసలు నాదన్న కొంచెం అడగంటుంది కానీ ఎంత బాగా వచ్చింది అత్తమ్మ. ఇది చూడండి, పేపర్ వేయడం వల్ల ఇది ఇంత నీట్గా సాఫ్ట్గా లేదత్తమ్మ. ఇప్పుడు కేక్ రెడీ అత్తమ్మ. నా కేక్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. నీ కేక్ రెడీ. నా కేక్ కూడా రెడీ అయింది కానీ నాదేమో తెల్ల జేబటికి కొంచెం అడుగు కనిపిస్తుంది, మాడినా కనిపించదు. నీదైతే మాడినా కనపడదు. నాది మాడలేదు. హ్యాపీ న్యూ ఇయర్ కి మంచి కేక్ చేసినావు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2024. వెల్కమ్ టు. ఈ చాక్లేమో ఎక్కువ ఆడిన వాళ్ళం కాదు కదా అత్తమ్మ. అసలు చాలా బాగా చేసిన అత్తమ్మ. ఇది మంచి టూటీ ఫ్రూటీలు కనిపిస్తున్నాయి. ఎంత బాగా చూడండి, తెల్లగా, ఇంట్లో కలర్గా ఎల్లో రెడ్ కలర్స్ లాగా. ఈ రవ్వ కూడా భలే ఉడికింది అత్తమ్మ, స్పాంజ్ లాగా చూడు ఎట్లుందో. అసలు స్పాంజే, మన స్పాంజ్ కేక్ లాగా ఉంది ఇది చూడ్డానికి. ఇదిగో అత్తమ్మ. అత్తమ్మ అది కట్ చేసినావు, ఇప్పుడు చాక్లెట్ కేక్ కూడా కట్ చేద్దాం. స్పాంజిలా దిగినట్టు దిగుతుందిగా చాకు. అసలు ఊరికనే కట్ అయిపోతుంది అత్తమ్మ స్పాంజీ. నాకు అసలు ఆగట్లేదు ఇది చూస్తుంటే. ఎప్పుడెప్పుడు అసలు ఎంత బాగా చూడండి. మనం చాకస్ వేయడం వల్ల మధ్యలో ఇది చాకస్ తగులుతూ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. చూడండి, చాక్లెట్ తిన్న ఫ్లేవర్లు ఇవన్నీ. అవును, ఇంత మెత్తగా స్పాంజ్ లాగా ఎంత బాగా ఉడికింది కూడా ఇది. ఇదిగో అత్తమ్మ. అత్తమ్మ నా కేక్ రెడీ కట్ చేసిన, నీ కేక్ నేనే కట్ చేసిన, 2 రెడీ అయిపోయినాయి. నాకు ఆ షాక్ తో రాదు కాబట్టి నిన్ను కట్ చేయవన్నా. నాది నేనే కట్ చేసిన, నేను మొదలైతే పెట్టించిన కదా. అవును, నాది నేనే కట్ చేసుకున్నా. ఇదిగో అత్తమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మ. నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. బా సూపర్. ఇది ఇంకా సూపర్ ఉంది అత్తమ్మ. ఇది తగులుతుంటే చాలా బాగుంది. ఇది కూడా సూపర్ ఉంది, నిజంగా బాగుంది. సూపర్ ఉంది. మాటలు లేవు, అవి తగులుతున్నాయి కదా.
మంచిగా ఇందులో ఏమో టూటీ ఫ్రూటీలు తగులుతున్నాయి, ఇందులో ఏమో చాకోస్ తగులుతున్నాయి. రెండు బాగున్నాయి. అసలు చాలా బాగుంది. ఎగ్గే రుచి ఉంది, ఎగ్ లేకుండా తినే వాళ్ళకి ఇది రుచి ఇదే ఉంది. ఇంకా దీన్ని అందంగా చేయొచ్చమ్మా మనం, క్రీమ్ పెట్టుకొని రకరకాల డెకరేషన్లు చేసుకోవచ్చు అవన్నీ. ఇక మన ఇంట్రెస్ట్ కొద్దీ. ఒకసారి మనం మినపప్పు లేకుండా అప్పుడప్పుడు చేసుకునే వడ ఎట్టుందో రవ్వ వడ, అంతకంటే టేస్ట్ సూపర్. అప్పుడు కేక్ తింటే ఇంకా పెరిగిపోతాం, కానీ ఇలా కేక్ తినాల్సింది అత్తమ్మ. మొత్తం తినేటట్టు ఉన్నాం, ఒక్క పీస్ తింటే సరిపోదు, ఇది మొత్తం తినాల్సింది అన్నట్టు టేస్ట్ ఉంది. ఇది చాలా బాగుంది. చాక్లెట్ తింటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా, పిల్లలకి చాక్లెట్ పిచ్చి కాబట్టి వాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్తో ఇట్లా కేక్ మీరు చేసి పెట్టండి న్యూ ఇయర్కి. రవ్వ కేక్ అయితే మన ఇంట్లో ఆడవాళ్ళందరికీ చాలా ఈజీగా ఇంట్లోనే దొరికే పదార్థాలతోటి చేస్తామా. అవును, ఇంకా బయటికి మనం ఒక్కర్లేదు, ఎవరైనా ఊర్లలో కూడా దొరకకపోతే ఇలా ట్రై చేయండి అత్తమ్మ. అదైతే నిజంగా చాలా బాగుంది. ఒక ఆయన వచ్చిండు సరస్వతి, మన షాప్ కాడికి హైదరాబాద్ నుంచి వస్తురంట. అయితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ మీరు కలుస్తలేరు, సరస్వతి ఉందా అన్నాడు. అంటే లేదయ్యా నేను అన్న, మీరైనా ఉండులే సమయానికి ఫోటో దిగాలి అని. అసలు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళలో సంతోషం ఆనందం చూస్తుంటే మన ఇంట్లో మనసు లాగానే ఉంది, అంత సంతోషంగా ఉండరు. గిరి ఆయన పేరు కూడా చెప్పిపోయారు, గిరి నాగార్జున అంట. నాగార్జున ఛాయ్ తాగిర్రు, ఒక 50 రూపాయలు ఇచ్చారు. తీసుకో అయ్యా చిల్లర తీస్తానా కానీ వద్దమ్మా, నేను గుర్తుండాలి నీకు చిల్లర తీసుకోబోలేదని అని చెప్పిపోయి రాళ్ళు. మరి వాళ్ళంత కళ్ళ సంతోషం అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత బాగా అసలు వాళ్ళంతా హ్యాపీ అవుతారు. వాళ్ళకు కూడా ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికి ప్రతి ఒక్కరికి అందరికి. కానీ మొత్తానికి కేక్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా ఈజీగా, ఓవెన్ లేకుండా. ఎగ్ కావాలనుకుంటే ఎగ్ తోటి, ఎగ్ వద్దనుకున్న వాళ్ళకి ఇది, అసలు ఎలా కావాలంటే అలా 2 రకాలుగా మేము చేసినాం ఈసారి. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి మేము చేసినట్టు మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కితే ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.